హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలు టమాటా కర్రీ చేస్తున్నాం. వీడియో అన్నది చూడండి. టమాటాలు, ఆలుగడ్డలు, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు ఈ మొత్తం కట్ చేసుకొని ఇలాగ పెట్టుకోవాలి. కళాయి పొయ్యి మీద పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డలన్నీ వేసుకోవాలి. కొంచెం తాలింపు గింజలు వేయండి, కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం జీలకర్ర వేయండి, వేసి కలపండి. ఉల్లిగడ్డలు అనేది రెడ్గా వేగినాక అప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసుకోండి. ఫస్ట్ వేసి కొద్దిసేపు మగ్గనియండి. ఆలుగడ్డలని మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, వేసేసి కలుపుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, వేసి కలపండి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి. కొంచెం ఆలుగడ్డలు మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాతకి టమాటాలు వేసుకోండి. కట్ చేసుకొని పెట్టుకొని టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మధ్యలో కూడా కలపండి, లేకపోతే అడుగన్నది కాలిపోయిద్ది. మూత పెట్టే ఉడకనియండి, తొందరగా ఉడికిపోయిద్ది కూర అన్నది. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అన్నది వేసేసి మంచిగా కలపండి. కలిపి మూత పెట్టి వదిలేయండి, మంచిగా మగ్గిపోయిద్ది. ఇప్పుడు కారం అన్నది వేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసినాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. కారం వేసేసి కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి వదిలేయండి, కొద్దిసేపు మగ్గిపోయిద్ది మంచిగా. సాల్ట్ అనేది సరిపోతే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాతకి ఆలుగడ్డలు, టమాటాలు మొత్తం మంచిగా ఉడికిపోయిన తర్వాతకి అప్పుడు ధనియాల పౌడర్ వేసేసి కలపండి. ఇలాగ ఉండాలి. వీడియోలో ఎలా ఉంటుందో కర్రీ అలాగా చేసుకోండి, మంచిగా ఉంటుంది టేస్ట్ అన్నది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసి కలుపుకోండి. కలిపి మూత పెట్టి కొద్దిసేపు 2 నిమిషాలు వదిలేయండి. ఆలు టమాటా కర్రీ అన్నది రెడీ అయిపోయింది. చూడండి, ఒకసారి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది ఆలు టమాటా కర్రీ. చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.